ఇప్పుడు ఈ మొక్క అయితే ఇక్కడ నాటేద్దాం. ఓకే. హలో గాయ్స్, ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఈ వీడియోలో ఈ మొక్కలు అయితే నాటబోతున్నాం. ఎందుకంటే ఈ రోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మొక్కలు అయితే నాటుతున్నాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇప్పుడైతే మొక్కలను నాటుదాం, పదండి. మీరు చూసినట్లయితే నిజంగా ఈ అడవిలో ఒక చెట్టు కూడా పెద్దది లేదు. ఎందుకంటే ఈ చెట్లను నరికేయటం వల్ల ప్రకృతి నాశనం అయిపోయింది. ప్రకృతి పట్ల ఎవరు కూడా ప్రేమ చూపించటం లేదు. ఈ మొక్క అయితే ఇక్కడ నాటేద్దాం. ఇది కొంచెం కష్టం. ఇక్కడ సెకండ్ మొక్క ఇక్కడ నాటేద్దాం. మొక్క అయితే ఇక్కడ నాటేద్దాం. ఓకే. వీడియో తీద్దాం. ఇది 4వ మొక్క వేసేద్దాం ఇక్కడ. ఓకే, ఇది 5వ మొక్క. చూడండి, విపరీతమైన దోమలు కుట్టేస్తున్నాయి ఇక్కడ అడుగు ఇక్కడ రావడం వల్ల. నాటేద్దాం, తొందరగా వెళ్ళిపోదాం. ఓకే, మొక్కలు అయితే నాటడం అయిపోయింది. నేను ఈ చెట్లను నాటడం గల కారణం ఏంటో తెలుసా? మీరు నా వెనుక చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఈ అడవి దట్టమైన చెట్లు ఉండేవి, కానీ కాలానుగుణంగా అంతరించిపోయాయి. ఎప్పుడైతే ఈ జనాభా అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ చెట్లను నరికేస్తున్నారు. దీని ఫలితంగా ఏం జరుగుతుందంటే వాతావరణం చాలా వరకు ఇప్పుడు మారిపోయింది. ఈ అడవి లేని ఫలితంగా ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, చాలా వరకు అంతరించిపోయాయి. ఇలాగే భవిష్యత్తులో జరిగినట్లయితే రాబోయే రోజుల వరకు నిజంగా చెట్లు కావచ్చు, పక్షులు కావచ్చు, చూడడానికి జంతువులు కూడా కనిపించవు. ఇలా చెట్లు నరకడం వల్ల భవిష్యత్ తరాల వరకు ఒక చెట్టు కూడా ఉండదు. అందుకే మన వంతు సాయం చేద్దాం. రోజు కనీసం 3 మొక్కలు నాటగలిగితే ఇదే మనం ప్రకృతికి ఇచ్చే వరం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన అకౌంట్ ను ఫాలో చేయండి గాయస్.